ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్సైట్స్ ఎపిసోడ్ 13. రీసెంట్గా నేను నా ఫ్రెండ్ కార్లో అలా బయటికి వెళ్తుంటే ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగాల్సి వచ్చింది. ఇంతలో అతనేమన్నాడంటే సిగ్నల్ పాయింట్ దగ్గర వెహికులర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుందని అన్నాడు. నాకు కూడా ఆ పాయింట్ నిజమే కదా, కరెక్టే కదా, ఈ పాయింట్ మీద ఒక అవేర్నెస్ వీడియో మన ఫాలోవర్స్ అందరికీ క్రియేట్ చేస్తే బాగుంటుందని మీ ముందుకు వచ్చాను. అసలు సిగ్నల్ పాయింట్ దగ్గర ఎందుకు అంత ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది? సిగ్నల్ పాయింట్ దగ్గర వెహికల్స్ అన్నీ ఆగి ఉంటాయి, కానీ ఇంజిన్స్ రన్నింగ్లోనే ఉంటాయి. ఇంజిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఫ్యూయల్ బర్న్ అవుతుంది. ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, పార్టికులేట్ మ్యాటర్ లాంటి డేంజరస్ ఎలిమెంట్స్ అన్నీ అట్మాస్ఫియర్లోకి ఎంట్ అవుతాయి. అవి మనం ఇన్హేల్ చేస్తాం. మనం ఇన్హేల్ చేసిన తర్వాత మనకి బ్రీతింగ్ ఇష్యూస్, ఐ ఇరిటేషను, లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ డిజార్డర్స్ వస్తాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇంజిన్ని టర్న్ ఆఫ్ చేయడం సిగ్నల్ పాయింట్ దగ్గర, లేదా ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడం, లేదా ప్రాపర్గా ట్రాఫిక్ ఫ్లోని మేనేజ్ చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే సిగ్నల్ పాయింట్ దగ్గర మనం వెయిట్ చేస్తున్నప్పుడు పొల్యూషన్ పీక్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయండి.